హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 9th క్లాస్ పాలిటీ థర్డ్ లెసన్ ఎన్నికల రాజకీయాలు అనే టాపిక్ కోసం మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ కానీ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. ఎన్నికల రాజకీయాలలో ఎన్నికలు ఏ విధంగా నిర్వర్తిస్తారు భారతదేశంలో అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ఈ లెసన్లో క్లియర్గా తెలుసుకుందాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలించడం అసాధ్యం కాదు, అవసరం కూడా లేదు. అయితే ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించడం ప్రజాస్వామ్యం యొక్క అతి సాధారణమైన రూపం. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధులను ద్వారా మొత్తం ప్రభుత్వాన్ని అంతటిని కూడా పరిపాలించడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించడం ప్రజాస్వామ్యం యొక్క అతి సాధారణమైన రూపం. అయితే వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం మొదలుకొని ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు కూడా ఎన్నికల దశలోని ప్రతి దశను మనం గమనించాలి. స్టార్టింగ్ నియోజకవర్గాల సరిహద్దు రేఖలను నిర్ణయించినప్పటి నుండి మొదలుకొని ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కూడా ఎన్నికల దశలో ప్రతి దశను మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం యొక్క పాత్ర అనేది పరిశీలించాలి. ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరిగేలా చూడటంలో ముఖ్య పాత్ర వహించేది ఏంటి అంటే ఎన్నికల సంఘం. అయితే మనం ఈ ఎన్నికల సంఘం ఎన్నికల గురించి అన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనము ఒక రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు ఏ విధంగా నిర్వర్తించారో ఒక రాష్ట్రం ఎగ్జాంపుల్గా ఇచ్చున్నారు. అయితే ఆ రాష్ట్రం హర్యానా స్టేట్లో 1982వ సంవత్సరం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ 1982వ సంవత్సరంలో హర్యానాలో పరిపాలించేది. 1982వ సంవత్సరం నుండి 1987వ సంవత్సరం వరకు కూడా మొత్తం హర్యానా స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అనేది నాయకత్వం వహించింది. ఆ తర్వాత అంటే 1982వ సంవత్సరంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే చౌదరి దేవీలాల్ అప్పటి హర్యానా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు. ఇతను ఏం చేశారు అంటే న్యాయుద్ధ్ అంటే న్యాయం కోసం పోరాటం అనే ఉద్యమాన్ని నడిపించి లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఇప్పుడు 1982వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండేటప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు అయిన చౌదరి దేవీలాల్ న్యాయయుద్ధ్ అనే ఉద్యమాన్ని నడిపించి లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఎన్నికలలో అతని పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసింది. అంటే ఈ కూటమి అంటే ఒక ప్రభుత్వాన్ని అంటే ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోవడానికి తగిన సత్తా అనేది లేకపోతే కూటమి పార్టీ అంటే ఎక్కువ పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పాటు కాబడతాయి. ఈ విధంగా ఎన్నికలలో అతని పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర ప్రతిపక్ష నాయకులతో పాటు కలిసింది. అయితే ఈ విధంగా తన పార్టీ ఎన్నికలలో గెలిస్తే రైతులకు, చిన్న వ్యాపారులకు రుణాలు అనేవి రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో దేవీలాల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. దేవీలాల్ వారి యొక్క రుణమాఫీ అనేది చేస్తానని చెప్పడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. దాని కారణంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు లోక్దల్ పార్టీ దాని మిత్రపక్షాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడం జరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో దేవీలాల్ ప్రకటించాడో అప్పుడు ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓటు అనేది పెద్ద ఎత్తున కూటమికి వేయడం జరిగింది. ఈ విధంగా 1987వ సంవత్సరంలో మొత్తం కూడా లోక్దల్ తన భాగస్వామ్య పార్టీలు రాష్ట్ర విధానసభలో 76 స్థానాలలో గెలుచుకున్నారు. అంటే 90 స్థానాలు హర్యానా స్టేట్లో ఉండగా 76 స్థానాలలో లోక్దల్ పార్టీ దాని భాగస్వామ్య పార్టీలు అనేవి అక్కడ గెలిచాయి. అయితే లోక్దల్ సొంతంగా 60 స్థానాలను సాధించింది. ఈ 76 స్థానాలు కూటమి అయితే 60 స్థానాలు అనేది లోక్దల్ పార్టీ అనేది తన ఓన్గా 60 స్థానాలను సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. కాంగ్రెస్ పార్టీ అనేది మిగిలిన 5 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఓకే, ఈ విధంగా హర్యానా స్టేట్లో పార్టీ అనేది 1987వ సంవత్సరంలో లోక్దల్ పార్టీ దాని యొక్క నాయకుడు ఎవరు అంటే దేవీలాల్ గెలవడం జరిగింది. అయితే
ముఖ్యమంత్రి అయిన వెంటనే దేవీలాల్ ప్రభుత్వం చిన్న రైతులు, నెక్స్ట్ వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారస్తులు బకాయి రుణాలను రద్దు చేస్తూ ఆదేశాలు అనేవి జారీ చేసింది. ఎప్పుడైతే రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారో ఆ విధంగా దేవీలాల్ ఈ రుణమాఫీ అనేది చేయడం జరిగింది. అయితే లోక్దల్ పార్టీ 4 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించింది లోక్దల్ పార్టీ అంటే 4 సంవత్సరాలు. ఐదవ సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పుడు 1991 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో లోక్దల్ పార్టీ ప్రజా మద్దతు సాధించలేకపోయింది. ఈ విధంగా ఎప్పుడైతే 1991లో జరిగిన ఎన్నికల్లో లోక్దల్ పార్టీ ప్రజా మద్దతు సాధించలేకపోయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ విజయం సాధించడం జరిగింది. ఓకే, 1991 సంవత్సరంలో హర్యానా స్టేట్లో విజయం సాధించిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎన్నికలు ఏ ప్రజాస్వామ్యంలోనైనా క్రమబద్ధంగా జరుగుతాయి. వాటికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ప్రజలు తమ ప్రతినిధులను నియమిత కాలంలో ఎన్నుకోవడానికి, వారు కోరుకుంటే మార్చుకోవడానికి ఒక యంత్రాంగం అవసరం. దాన్ని ఏమంటారు అంటే ఎన్నికలు అని అంటారు. ఈ విధంగా ఎన్నికలు అనేవి మన భారతదేశంలో ప్రజలు తమ ప్రతినిధుల నియమిత కాలంలో ఎన్నుకోవడానికై, వారు కోరుకుంటే మార్చుకోవడానికై ఒక యంత్రాంగంగా ఉపయోగిస్తూ ఉంటారు ఎన్నికల్ని. అయితే ప్రస్తుత కాలంలో ఏ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనైనా ఎన్నికలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎన్నికలలో ఓటర్లు తమ కోసం చట్టాలు చేసే వారిని ఎంపిక చేసుకుంటారు. తమ కోసం ఎవరైతే చట్టాలు చేస్తారో వారిని ఎంచుకుంటారు ఎన్నికలలో ఓటర్లు. అయితే ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఎన్నికలు నిర్వహిస్తాయి. ప్రజాస్వామ్యం కాని దేశాలు కూడా కొన్ని రకాలైన ఎన్నికలు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ విధంగా భారతదేశంలో ఎన్నికలు ఏ విధంగా నిర్వర్తిస్తాయో ఈరోజు మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఎన్నికల నియోజకవర్గ స్థాయిలో చాలా మంది అభ్యర్థుల మధ్య పోటీ అనేది తీసుకొస్తారు. ఎన్నికల నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం స్థాయిలో చాలా మంది అభ్యర్థులు పోటీ అనేది ఆ అభ్యర్థుల మధ్య ఉంటుంది. ఈ పోటీ ద్వారా ఎవరైతే తమకు ఇష్టమైన వాళ్ళు ఉంటారో ఓటర్లు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మన భారత రాజ్యాంగ నిర్మాతలకు ఈ సమస్యల గురించి అవగాహన ఉంది అయినప్పటికీ వారు ఎన్నికలను కోరుకుంటారు. అంటే ఈ పోటీ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అని రాజ్యాంగ నిర్మాతలకు తెలిసి వాళ్ళు ఏంటి అంటే ఎన్నికలు అనేది ఖచ్చితంగా నిర్వర్తించాలి అని రాజ్యాంగంలో పేర్కొన్నారు. అయితే భారతదేశంలో ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయంటే ప్రతి 5 సంవత్సరాలకు. అవి విధానసభ అంటే లోక్సభ మొత్తం కేంద్రంలో, విధానసభ రాష్ట్ర శాసనసభ విధానసభకు ప్రభావంగా నిర్వర్తిస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకు, విధానసభలకు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులందరి యొక్క పదవీ కాలం అనేది ముగుస్తూ ఉంటుంది. లోక్సభ లేదా విధానసభ అనేది 5 సంవత్సరాల తర్వాత వెంటనే రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాలలో ఎన్నికలు ఒకే రోజున గాని కొద్ది రోజులు గాని జరుగుతాయి. వీటిని సాధారణ ఎన్నికలు అని అంటారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు అనేవి ఒకే రోజు జరగవచ్చు, కానీ కొద్ది రోజులు జరుగుతాయి. వీటిని ఏమంటారు అంటే సాధారణ ఎన్నికలు అని అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో సభ్యుడు మరణించడం, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత సభ్యుడు మరణించడం వలన మళ్ళీ ఆ నియోజకవర్గంలో మరణించడం వలనైనా సరే, రాజీనామా చేయడం వలనైనా సరే ఆ నియోజకవర్గంలో ఆ పోస్ట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఈ ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక నియోజకవర్గంలో ఎన్నిక అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఉప ఎన్నిక అని అంటారు. ఓకే, నెక్స్ట్ హర్యానాలో ప్రజలు 90 మంది శాసనసభ్యులను ఎన్నుకున్న విషయం మనం ముందుగా లెసన్లో తెలుసుకున్నాం. అయితే మన దేశంలో ఒక ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థను మనం అనుసరిస్తున్నాము. ఎన్నికల కొరకు ఆ దేశాన్ని అనేక ప్రాంతాలుగా విభజిస్తాము. అంటే ఒక ప్రాంతం అంతా కలిపి ఒక నియోజకవర్గంగా డివైడ్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాలు అనేక ప్రాంతాలుగా విభజించడం అయితే జరుగుతుంది. ఈ అనేక ప్రాంతాలను మనం వివిధ నియోజకవర్గాల కిందకి వస్తాయి. ఈ ప్రాంతాలన్నీ ఎన్నికల నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తారు. ఓకే, క్లియర్గా చెప్తాను చూడండి. మన దేశంలో ఒక ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థ అనేది ఏర్పాటు కాబడి ఉంది. ఈ ప్రాతినిధ్య వ్యవస్థ ఆధారాన్ని మనం అనుసరిస్తూ ఉంటాము. అంటే ఎన్నికల కొరకు దేశాన్ని అనేక ప్రాంతాలుగా, అనేక నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. వీటినే నియోజకవర్గాలు అని అంటారు. ఓకే.
ఎన్నికల నియోజకవర్గంలో ఉండే వ్యక్తులు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధి అనేవారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడుతూ ఉంటారు. అయితే లోక్సభ ఎన్నికల కోసం దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది అంటే 543 నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. లోక్సభ ఎన్నికల కోసం దేశాన్ని 543 నియోజకవర్గాలుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రతి నియోజకవర్గంలో ఎన్నికైన ప్రతినిధిని పార్లమెంటు సభ్యుడు లేదా ఎంపీగా పిలుస్తారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు. అంటే 543 మందిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు. అయితే ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధిని శాసనసభ్యుడు లేదా ఎమ్మెల్యే అని పిలుస్తారు. ఓకే. అయితే స్టేట్స్‌లో మనం మొత్తం సెంట్రల్‌లో అయితే ఎంపీ అని పిలుస్తాము. ఇక్కడ ఏంటంటే స్టేట్‌లో ఎమ్మెల్యే అని పిలుస్తాము. ఓకే. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలుస్తుంటారు. ఓకే. నెక్స్ట్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో చాలా శాసనసభ నియోజకవర్గాలు అనేవి ఉంటాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో. అయితే పంచాయతీ పురపాలక ఎన్నికలు కూడా ఇదే సూత్రం అనేది వర్తిస్తూ ఉంటుంది. ఇవి ఏంటంటే నియోజకవర్గాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే సెంట్రల్‌లోని నెక్స్ట్ స్టేట్‌లోని నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తారు. కానీ పట్టణ ప్రాంతాలు గ్రామాన్ని కానీ, పట్టణాన్ని కానీ నియోజకవర్గాల మాదిరిగా వార్డులుగా విభజిస్తారు. ఓకే. నియోజకవర్గాలుగా ఏ విధంగా అంటే నియోజకవర్గాల మాదిరిగా విభజన ఏంటి అంటే వార్డులుగా విభజించడం జరుగుతుంది. ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ప్రతి వార్డు ఒక సభ్యున్ని ఎన్నుకుంటుంది. ఒక్కొక్కసారి ఈ నియోజకవర్గాలని స్థానాలుగా పరిగణిస్తారు. ఓకే. ఈ వార్డు మెంబర్స్‌నే స్థానాలుగా పరిగణించడం జరుగుతుంది. అయితే ప్రతి నియోజకవర్గం శాసనసభలో ఒక స్థానాన్ని కలిగి ఉంటుంది. ప్రతి నియోజకవర్గం కూడా శాసనసభలో. అయితే హర్యానాలో లోక్ దళ్ పార్టీ 60 నియోజకవర్గాలలో గెలిచిందని అర్థం. ఓకే. ఈ విధంగా లోక్ దళ్ పార్టీ 60 నియోజకవర్గాల్లో గెలిచింది అని అర్థం వచ్చే విధంగా ప్రతి నియోజకవర్గ శాసనసభలో ఒక స్థానాన్ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే రిజర్వ్ నియోజకవర్గాలు అంటే ఏంటి? కొన్ని నియోజకవర్గాలను రిజర్వ్ నియోజకవర్గాలుగా ప్రకటిస్తారు. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి అతను లేదా ఆమె యొక్క ప్రతినిధిని ఎన్నుకోవడానికి లేదా తామే ప్రతినిధులుగా ఎన్నుకోబడడానికి హక్కును కల్పిస్తుంది. దీనికోసం మన రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాలకు రిజర్వ్ నియోజకవర్గాలు కేటాయించే ప్రత్యేక విధానాన్ని గురించి ఆలోచించి కొన్ని రిజర్వ్ సీట్లనేవి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ కొన్ని నియోజకవర్గాలను షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేకంగా కేటాయించారు. అవి ఏ విధంగా కేటాయించారో చూద్దాం. షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గంలో షెడ్యూల్ కులాల వారే పోటీ చేయాలి. అలానే ప్రస్తుతం లోక్సభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాలు అనేవి 84. షెడ్యూల్ కులాలు ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి 84 రిజర్వ్డ్ సీట్లు అనేవి. నెక్స్ట్ ప్రస్తుతం లోక్సభలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన నియోజకవర్గాలు అనేవి ఎస్టీ కేటగిరీకి 47. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి ఎప్పటికీ ఇలా నియోజకవర్గాలను ఎప్పటి నుండి ఈ నియోజకవర్గాలని 84, 47గా కేటాయించడం జరిగింది అంటే 2019 జాన్యువరి 28న ఈ విధంగా కేటాయించడం జరిగింది. 2019 జాన్యువరి 28. అయితే ఇలా కేటాయించిన నియోజకవర్గం జనాభాకు అనుగుణంగా ఉంది. ఈ నియోజకవర్గం అనేది జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. రిజర్వేషన్ విధానం తర్వాత కాలంలో జిల్లా, స్థానిక స్థాయిల్లో ఇతర బలహీన వర్గాలకు కూడా విస్తరించారు. తర్వాత కాలంలో ఈ రిజర్వేషన్ అనేది జిల్లా, స్థానిక స్థాయిల్లో బలహీన వర్గాలకు విస్తరించడం అయితే జరిగింది. ఇలా కేటాయించిన స్థానాల సంఖ్యలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా తేడా అనేది ఉంటుంది. అంటే స్టేట్‌లో కొంతమంది ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది తక్కువగా ఉండొచ్చు. ఈ విధంగా ఇలా కేటాయించిన స్థానాల సంఖ్యలో ఒక్కొక్క రాష్ట్రం తేడా అనేది ఖచ్చితంగా పాటిస్తూ ఉంటుంది. అయితే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో 3 వంతులలో 1 వంతు స్థానం అంటే 1/3 కేటగిరీ అనేది స్త్రీలకు కేటాయించడం జరుగుతుంది. 1/3 వంతు అనేది పోటీ చేసే హక్కు అనేది స్త్రీలకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఓటర్ల జాబితా అంటే ఏంటి? ఓటర్ల జాబితా అంటే నియోజకవర్గాలు ఒకసారి నిర్ణయించబడిన తర్వాత ఎవరు ఓటు వేయాలి, ఎవరు ఓటు వేయకూడదని నిర్ణయించడం ఓటర్ల జాబితా యొక్క పని.
అయితే ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో అర్హులైన ఓటర్ల జాబితాను ఎన్నికలకు ముందే తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎన్నికల ముందు. ఈ జాబితాను అధికారికంగా ఎన్నికల జాబితా అని అంటారు. దీన్నే సాధారణంగా ఓటర్ల జాబితా అని అంటారు. ఓకే. ఎన్నికల ముందు ఒక ఓటర్ల జాబితా అనేది ఎలక్షన్ కమిషన్ తయారు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ తయారు చేసిన జాబితాయే ఓటర్ల జాబితా. మన దేశంలో ఎన్ని సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఓటు వేయడానికి అర్హులు అంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మన దేశంలో ఓటు వేయడానికి అర్హులుగా ప్రకటించారు. అయితే ప్రతి పౌరుడికి కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా ఓటు హక్కు అనేది ఉంటుంది భారతదేశంలో. అయితే నేరస్తులు, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వారికి అరుదైన సందర్భంలో మాత్రమే ఓటు హక్కును నిరాకరించవచ్చు. అంటే ఈ అరుదైన సందర్భంలో నేరస్తులకు కానీ, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వారికి కానీ ఓటు హక్కు అనేది నిరాకరించవచ్చు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాలను ఒకసారి గమనిద్దాం ఏ విధంగా ఉన్నాయో. అయితే కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలను కూడా గమనిద్దాం. మన దేశంలో మొత్తం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 543. వీటిలో సాధారణ నియోజకవర్గాల సంఖ్య 412. షెడ్యూల్ కులాల వారికి కేటాయించినవి 84. షెడ్యూల్ తెగల వారికి కేటాయించినవి 47. అర్హత కలిగిన ఓటర్ల అందరికీ ఓటర్ల జాబితాలో ఉండేలా చూడడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే మనం నియోజకవర్గాలను గమనించినట్లయితే భారతదేశంలో హైయెస్ట్ నియోజకవర్గాలు గల స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ హైయెస్ట్‌గా 80 నియోజకవర్గాలను కలిగి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి మహారాష్ట్ర. మహారాష్ట్ర 48 నియోజకవర్గాలను కలిగి ఉంది. ఆ తర్వాత వచ్చి బీహార్ అనేది 42. పశ్చిమ బెంగాల్ అనేది 42. తర్వాత పశ్చిమ బెంగాల్ తర్వాత మనకి వచ్చి బీహార్. ఈ విధంగా హైయెస్ట్ అయితే యూపీ. హైయెస్ట్ స్థానాలైతే యూపీ. అయితే మనం ప్రెజెంట్ ఏపీలో అయితే నియోజకవర్గాల సంఖ్య 25. ఓకే. ఈ విధంగా మనకి నియోజకవర్గాల సెంట్రల్‌లో ఏ విధంగా ఉన్నాయో ఇవ్వడం జరిగింది. అయితే ఓటర్ల జాబితాలో పూర్తిగా మార్పులు, చేర్పులతో కొత్త ఓటర్ల జాబితా ఉండేలా ఎల్లప్పుడూ ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైంలో వాటిని చూసుకుంటూ ఉండాలి. అయితే గత కొద్ది సంవత్సరాల నుండి ఎపిక్ ఓటర్ల కార్డు విధానం అనేది అనగా ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు విధానం అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఓటర్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనేది కొత్తగా ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు విధానం అనేది ప్రవేశపెట్టబడింది. అయితే ఓటర్ల జాబితాలో ఓట్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్డును జారీ చేస్తారు. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఓటర్లు ఈ కార్డును తమతో పాటు తీసుకువెళ్ళాలి. దాని ద్వారా ఒకరి ఓటు వేరొకరు వేయడం అనేది జరగదు కాబట్టి ఈ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓట్లు వేసే వారి దగ్గర. అయితే ఓటు వేయడానికి ఈ కార్డు తప్పనిసరి కాదు. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు గుర్తింపు నిరూపించే ఇతర పత్రాలు కూడా ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు చూపించొచ్చు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజలకు నిజంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం పై అంశాల ద్వారా గమనించవచ్చు. అయితే ఎన్నికలు అభ్యర్థి కావాలి అంటే కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. ఎన్నికల్లో అభ్యర్థి కావాలంటే 25 ఇయర్స్ ఉండాలి. ఎన్నికల్లో ఓటు వేయాలి అనంటే 18 సంవత్సరాలు అనేది నిండాలి. ఓకే. ఈ విధంగా మనకి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్నికల అభ్యర్థిగా నిలబడాలంటే ఎంత ఏజ్ లిమిట్ ఉండాలో చెప్పబడింది. నేరస్తుల మీద కొన్ని రకాలైన ఇతర అంశాలు ఉన్నాయి. అయితే కొన్ని అతి తీవ్రమైన కేసులు మాత్రమే ఈ నియమాలకు వర్తిస్తాయి. నేరస్తుల విషయాల్లోకొస్తే అయితే రాజకీయ పార్టీలు తమ పార్టీ మద్దతు గుర్తింపును పొందే అభ్యర్థులను పోటీలో నిలబడతాయి. ఈ విధంగా పార్టీ తరపున నామినేషన్ వేయడాన్ని ఏమంటారు అంటే పార్టీ టికెట్ అని అంటారు. పార్టీ తరపున నామినేషన్ పొందడాన్ని ఏమంటారు అంటే పార్టీ టికెట్ అని అంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతి వ్యక్తి నామినేషన్ పత్రాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి కొంత డబ్బును అనేది సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తూ ఉండాలి. ఈ విధంగా ఎన్నికలకు పోటీ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను అనుసారం ధృవీకరణ ప్రకటన ఇవ్వడం అనేది కొత్త విధానంలోకి వచ్చింది. ధృవీకరణ పత్రం అనేది ఒకటి సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎలక్షన్ పోటీ చేసే అభ్యర్థి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలక్షన్ కమిషన్‌కి. అందులో ఏవేవి ఉంటాయో చూద్దాం. ప్రతి అభ్యర్థి క్రింది వివరాలతో చట్టపరమైన ధృవీకరణ ప్రకటన అనేది ఇవ్వాలి పోటీ చేసే అభ్యర్థి.
ఓకే. అభ్యర్థిపై పెండింగ్‌లో ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల గురించి, నెక్స్ట్ అభ్యర్థి లేదా ఆమె కుటుంబం యొక్క ఆస్తులు, అప్పుల గురించి, అభ్యర్థి యొక్క విద్యార్హతలకు సంబంధించిన డీటెయిల్స్ గురించి, మన దేశంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థికి ఒక విద్యార్హత పెట్టడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధం. కానీ ఏంటి అంటే ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలో విద్యార్హతలకు సంబంధించిన వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఎన్నికలలో పోటీ చేయాలంటే బీకామ్, బీఎస్సీ ఒకటి డిగ్రీని తప్పనిసరిగా చేస్తే ఎంత శాతం మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉంటారంటే 90%. ఎందుకంటే చాలా వరకు చాలా వరకు కూడా చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే ఎక్కువగా ఎలక్షన్స్‌లో ఎన్నికవుతున్నారు అని చెప్పడం ద్వారా ఇందులో మనకేంటంటే 90% వరకు కూడా ఫెయిల్ అవుతారు ఎలక్షన్స్‌లో ఇలా విద్యార్హత పెట్టడం ద్వారా అని చెప్పడం జరిగింది. ప్రజలకు తమ ప్రతినిధులను, ప్రభుత్వాన్ని తాము కోరుకున్న విధానాలను ఎంపిక చేసే అవకాశం కల్పించడమే ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల యొక్క తుది జాబితా ప్రకటించినప్పటి నుండి ఎన్నికల తేదీకి ఇంకా 2 వారాలు ఉందనగా, ఈ 2 వారాల కాల వ్యవధిలో మన దేశంలో ఎన్నికల ప్రచారం అనేది నిర్వహించబడుతుంది. ఈ ప్రచారంలో మేనిఫెస్టో అనేది నిర్వహించి ప్రచారం అనేది ఎన్నికల్లో నిర్వహించబడతాయి. ఈ కాలంలో అభ్యర్థులు ఓటర్లను కలవడం, రాజకీయ నాయకులు ఎన్నికల సభలను ఉద్దేశించి మాట్లాడడం, రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను సమీకరించడం ద్వారా చేస్తారు ఈ విధంగా. అయితే ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరం లోక్సభ ఎన్నికలలో గరీబా హఠావో, పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదాన్ని ఇచ్చింది అంటే 1971 సంవత్సరంలో. అంటే మేనిఫెస్టోలో ఈ కొన్ని నినాదాలు ఇవ్వడం ద్వారా మేనిఫెస్టోలో ఎన్నికల ముందు 2 వారాల ముందు. ఓకే. ఇవేంటంటే గరీబా హఠావో 1971లో. నెక్స్ట్ ప్రభుత్వ విధానాలన్నింటిలో పేదరికం నిర్మూలించడానికి తగిన విధంగా మార్పులు చేస్తామని వాగ్దానం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదం ఇచ్చింది జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. జయప్రకాష్ నారాయణ ఈ వ్యక్తి జనతా పార్టీకి చెందిన వ్యక్తి. అయితే ఎన్నవ లోక్సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదం వచ్చింది అంటే 1977. అంటే ఇది అత్యవసర పరిస్థితి సమయంలో చేసిన విపరీత మార్పులను రద్దు చేస్తామని, పౌరుల యొక్క స్వేచ్ఛలను పునరుద్ధరిస్తామని జనతా పార్టీ వాగ్దానం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా 1977 సంవత్సరంలో ఈ వాగ్దానాలన్నింటి ప్రకారం ప్రజలు ఓట్లు అనేది సంపాదించి జనతా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ పైన గెలవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఏ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలలో దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని వామపక్ష కూటమి ఉపయోగించుకుంది అంటే 1977 సంవత్సరంలో. దున్నేవాడికే భూమి. ఓకే. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో తెలుగువారి ఆత్మగౌరవం కాపాడండి అనే నినాదం చేశారు అంటే 1983 సంవత్సరంలో చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఎన్నికల చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యర్థి అయిన ఓటర్లకు లంచం ఇవ్వడం, వారికి బెదిరించడం కానీ చేయకూడదు ఎన్నికల చట్టం ప్రకారం. అయితే కులం, మతం పేరుతో ఓట్లు వేయమని అడగకూడదు. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వనరులు, కార్యాలయాలు ఉపయోగించకూడదు. లోక్సభ నియోజకవర్గంలో ఎంతకు మించి ఖర్చు చేయకూడదు. అంటే లోక్సభ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంతకు మించి ఖర్చు చేయకూడదు అంటే 25 lakhsకు మించి ఖర్చు చేయకూడదు. అదే అసెంబ్లీ అయితే అంటే స్టేట్లో అయితే 10 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. అలా చేస్తే వారి ఎన్నికైనట్టే. ఎన్నికయ్యాక వాళ్ళు గెలిచినా సరే ఆ గెలుపు అనేది రద్దు చేసే అవకాశం అనేది ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చట్టాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిని మన రాజకీయ పార్టీలు అంగీకరించాయి. దీని ప్రకారం ఏ పార్టీ లేదా అభ్యర్థి కూడా ఎన్నికల ప్రచారానికి ఏ మతం యొక్క ఆరాధనా స్థలాన్ని కూడా ఉపయోగించరాదు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు కానీ, చిహ్నాలను కానీ, అధికారాలను ఉపయోగించరాదు. ఎన్నికల ప్రకటన ఒకసారి వచ్చిన తర్వాత మంత్రులు ప్రాజెక్టుల శంకుస్థాపన చేయడం కానీ, పెద్ద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని,
వాగ్దానాలు చేయడం వంటివి చేయరాదు. ఎన్నికలలో చివరి దశ ఓట్లు వేసే రోజు. సాధారణంగా ఈ రోజును ఎన్నికల రోజు అని అంటారు. అయితే మనం ఎన్నికల రోజు అంటే ఏంటి అంటే, ఏ రోజైతే ఎన్నికలలో చివరి దశ అనేది ఉంటుందో ఆ దశ ఎన్నికల రోజు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం మన దేశంలో పెద్ద మొత్తంలో సొమ్ము అనేది ఖర్చు చేస్తూ ఉన్నారు. ఓకే. ఇటీవల ఒక లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఎంత ఖర్చు చేశారంటే 2014 లోక్‌సభ కోసం ఎంత ఖర్చు చేశారంటే 3,500 అనేది ఖర్చు చేయడం జరిగింది. ఓకే. ఇంతకు ముందు బ్యాలెట్ పేపర్ మీద స్టాంపు వేయడం ద్వారా ఓటర్లు తమ ఎవరికి ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వారికి వేసేవారు. బ్యాలెట్ పత్రంలో పేపర్ మీద స్టాంప్ వేయడం ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనుకుందో తెలియజేసేవారు. కానీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల మీద పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండేది, పార్టీ పేరు ఉండేది, గుర్తులు ఉండేది. ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్స్ రావడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్లు నమోదు చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓటింగ్ యంత్రం అభ్యర్థుల పేర్లను, పార్టీ గుర్తులను మాత్రమే చూపిస్తుంది. అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులు. స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను కలిగి ఉంటారు. స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఏంటంటే ఎన్నికల సంఘం ఏవైతే కేటాయిస్తుందో గుర్తులు, ఆ గుర్తులకు అనుగుణంగా కలిగి ఉంటారు. అయితే ఎన్నికల ప్రక్రియ ఒకసారి ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సీలు వేసి రక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్తారు. 10 రోజుల తర్వాత నిర్ణయించబడిన రోజు ఒక నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నింటినీ తెరిచి ప్రతి అభ్యర్థి ఎన్ని ఓట్లు సాధించారో లెక్కిస్తారు. దేశంలో అత్యంత శక్తివంతమైన ఎన్నికల సంఘం ఎన్నికలనేది నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ మాదిరిగానే ఎన్నికల సంఘానికి కూడా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఎన్నికల ప్రధాన అధికారిని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి ఎన్నికల ప్రధాన అధికారిని నియమించడం జరుగుతుంది. అయితే ఒకసారి నియామకం తర్వాత ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రపతికి గాని, ప్రభుత్వానికి గాని జవాబుదారీతనంగా ఉండడు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది కాబట్టి ఎవరికీ కూడా జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం చెప్పినట్లు ఎన్నికల సంఘం చేయకపోయినా ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని తొలగించడం పూర్తిగా అసాధ్యం. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల సంఘాలకు మాత్రమే భారత ఎన్నికల సంఘం లాంటి విస్తృతమైన అధికారాలనేవి కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం ప్రతి అంశాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అది అమలు చేస్తుంది. ఏ అభ్యర్థి అయినా లేదా ఏ పార్టీ అయినా నియమాలను అతిక్రమిస్తే శిక్షించే అధికారం ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో ప్రభుత్వ అధికారులందరూ ప్రభుత్వ నియంత్రణలో కాకుండా ఎన్నికల సంఘం యొక్క నియంత్రణలో ఉంటారు. అయితే ఎన్నికల సంఘం వారి అధికారాలు విస్తరించుకోవడం ఎన్ని సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది అంటే 25 సంవత్సరాల నుండి కూడా వారి యొక్క అధికారాలను విస్తరించుకోవడం స్టార్ట్ చేశారు. ఎన్నికల అధికారులు కొన్ని పోలింగ్ కేంద్రాలలో లేదా మొత్తం నియోజకవర్గంలో ఎన్నికలు న్యాయంగా జరగలేదని భావిస్తే తిరిగి రీపోలింగ్ అనేది చేయాలని ఆదేశిస్తారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ఏమంటారు అంటే ఓటింగ్ సరళి అని అంటారు. ఈ ఓటింగ్ సరళి సంఖ్యల ఆధారంగా అంచనా వేయవచ్చు. అర్హులైన మొత్తం ఓటర్లలో ఎంతమంది వాస్తవంగా ఓటు వేశారో అనేది ఓటింగ్ సరళి తెలియజేస్తుంది. ఈ విధంగా భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్‌లో మెయిన్ పాత్ర ఎవరు పోషిస్తారు అంటే ఎలక్షన్ కమిషన్.